నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పాలకొల్లులో ఉత్సాహంగా సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా పెట్టాలంటూ హోంమంత్రి అనిత సూచన. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయండి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్. విశాఖలో వైసీపీ కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, గంజాయి డ్రగ్స్ మత్తులో యువత దారుణాలకు పాల్పడుతోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ లో పాల్గొని మాట్లాడారు. వీధి చివరన బడ్డీ కొట్టులో కూడా గంజాయి దొరకడం వల్లే యువత ఆకృత్యాలకు పాల్పడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఆడపిల్లల పట్ల ఆఘాయిత్యాలకు పాల్పడే యువకులంతా ప్రతి మహిళలోనూ తన తల్లిని చెల్లిని చూడాలని అన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు నేర్పిన క్రమశిక్షణ మగపిల్లలకు ఆడపిల్లల పట్ల వ్యవహరించాల్సిన తీరును నేర్పిస్తే సమాజంలో ఈ దురాగతాలు జరగవని ఆమె పేర్కొన్నారు. బ్రహ్మ గురించి మాట్లాడినా కూడా ఒక తల్లి బిడ్డే అని, అటువంటిది ఈ రోజు నువ్వు చులకనగా చూస్తున్నదో, నీచంగా చూస్తున్నదో, అంటే అశ్లీలంగా చూస్తున్నదో, నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి, పడుతూనే ఉంటాయి. అరే, ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే పొట్టు బట్టలు వేసుకుంటే అవతలోడికి అలా ఉండదా అని చెప్పి మాట్లాడే రోజుల నుంచి ఏ ఆడపిల్ల చిన్న పొట్టు బట్టలు వేసుకుందని 6 నెలల పసిగందుని కూడా అత్యాచారం చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఒకసారి మనలో ఉన్న మానసిక రుగ్మత అనుకోవాలా, మన సమాజంలో పట్టిన ఇలాంటి పీడ శక్తుల్ని ఎదిరించాలి అనుకోవాలో ఇక్కడున్న ప్రతి ఆడబిడ్డ ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు విపరీతంగా గంజాయికి డ్రగ్స్ కి బానిసైపోయి యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. ఈ రోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు చూసరికి ఒక ఇన్స్పిరేషన్. నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే, కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్ లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడు అన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు గాంజాయి డ్రగ్స్ ఎంత దారుణంగా పరిస్థితులు పెరిగిపోయినాయి అంటే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం, గడ్డలు పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం. వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు. ఏదో ఉన్న సిచ్యువేషన్లోనో వాళ్ళ తాలూకా స్నేహితుల ప్రోద్బలంతోనో వాళ్ళ గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఈ రోజు నా పిల్లడికి గట్టిగా తిడితే ఏడుస్తాడేమో, ఇంట్లో చెల్లిపోతాడేమో అని భయపడి ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డడికి చెప్పడం మానేస్తే ఆ తర్వాత పిల్లోడు పెద్దాడే చేసిన నేరాలకి ఆ తల్లి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఈ స్టేజ్ సాక్షిగా చెప్తున్నా, మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాను, హోమ్ మినిస్టర్ అయ్యాను, ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలే. లోకేష్ గారి దగ్గర నుంచి ఒకటే ఒక మెసేజ్, అమ్మ డ్రగ్స్ని మనం ఆపాలి, గాంజాయిని మనం ఆపాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకో, ఇదే ఒకే ఒక మెసేజ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈ రోజు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకునే పొజిషన్కి ఈరోజు గవర్నమెంట్ వచ్చిందంటే అది ఈరోజు మీరందరూ కూడా చేస్తున్న సహకారం. దానికన్నా ముందు ఎంతో మంది విద్యార్థుల తాలూకా భవిష్యత్తు పాడైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ నేరాలు జరిగినా కూడా దానికి అంశం తిరిగి గాంజాయే వచ్చిందంటే దాని గాంజా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ చాలా మంది మాట్లాడుకుంటే ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి. మీ ఇంటి చుట్టూ చివరిన బడ్డీ కొట్టులోనో లేకపోతే ఆఖరికి మీ స్కూల్ సరౌండింగ్ లోనో కూడా గంజాయి దొరికే పరిస్థితులు ఈ రోజుకి వచ్చేసినాయంటే ఒక్కసారి మనందరం కూడా ఏ పొజిషన్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఇక్కడున్న మగపిల్లలందరికీ ఒకటి చెప్తున్నా, అమ్మ నీ తల్లి ఒక ఆడది, నీ అక్క ఒక ఆడది, నీ చెల్లి ఒక ఆడది. బయటకు వస్తే ప్రతి ఆడదానిలోనూ ఒక తల్లిని చూసుకోవాలి, ఒక చెల్లిని చూడాలి. కనీసం ఆడదానిగా గౌరవించే పరిస్థితులు రావాలి తప్పించి ఆ ఆడపిల్లని ఏదో ఒకటి చేద్దాము అన్న ఆలోచన నీకొస్తే రేపొద్దున నీ ఇంట్లో చెల్లిని చూసినా ఇంకొకటి పరిస్థితి అలాగే ఉంటుందన్న సంగతి మాత్రం దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏపీలో కూటమి పాలనలో దేశంలో ప్రధాని మోదీ పాలనలో శాంతి భద్రతల సక్రమంగానే ఉన్నాయని, శాంతి భద్రతల విషయంలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచిందని కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో దేశంలో యుద్దం జరుగుతూనే ఉందని, దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఇంత పెద్ద దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని అన్నారు. కడప జిల్లాలో కూడా పూర్తిగా కంట్రోల్ అవుతుందని అన్నారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైందని, ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి ఆలోచన ఈ ప్రపంచంలో ఇప్పటికే భారతదేశ స్థానము ఆర్థికంగా 5వ స్థానం, వసతుల కల్పనతో కూడా, శాంతి భద్రతలో కూడా. మిగతాది మీకే చాలామంది తెలుసు. లెబనాను ఒకవైపు, ఇజ్రాయెల్ యుద్ధము, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఏం జరుగుతుందో పాకిస్తాన్లోనే అంతర్యుద్ధం. ఇక్కడ ఇంత పెద్ద దేశంలో, ప్రపంచంలోనే ఇంత పెద్ద దేశము జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ శాంతి భద్రత పూర్తి కంట్రోల్ ఉంది. నక్సలిజం తగ్గిపోయింది, టెర్రరిజం తగ్గిపోయింది. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇది దేశ పరిస్థితి. ఇక్కడ కడప జిల్లాలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, మా నియోజకవర్గానికి వచ్చి జమ్మనోడుగు, వికసిత జమ్మనోడుగు, ఇది జరిగి తీరుతుంది కూడా. కరెక్ట్గా 6 నెలల 10 రోజులు పోలింగ్ జరిగి 190 రోజుల పోలింగ్. మీరు 60 నెలలు ఉన్నారు, మేము 6 నెలలు, అంటే 10% టైం అయిపోయింది. మీకు అందరికీ తెలుసు, పెన్షన్ 4,000 రూపాయలు నెల నెల టెన్షన్గా. ఒకరోజు 1వ తేదీ సెలవు అయితే ముందు రోజే వాలంటీర్లు అవసరం లేకుండా జీతాలు పర్ఫెక్ట్గా ఉద్యోగస్తులకు వస్తున్నాయి, విశ్రాంత ఉద్యోగస్తులకు వస్తున్నాయి. ఆల్రెడీ 3 సిలిండర్ల పథకం స్టార్ట్ అయింది. 1 సిలిండర్ ఇవ్వడం కూడా జరిగింది. సర్వే జరుగుతుంది, రేషన్ కార్డులు ఇవ్వాలని. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు కూడా. తప్పుడు పెన్షన్లు ఉంటే తీసేస్తారు. ఆ పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000. అవును, మేము చెప్పినాము 6. సూపర్ 6, సూపర్ 7 అని నువ్వు వ్యంగ్యంగా అంటున్నావు. ఈ సూపర్ 6 కూడా 100% అమలు అవుతుంది ఉగాది నాటికి. మరొక 4 నెలలు టైం ఉంది. మననే బడ్జెట్ ప్రవేశపెట్టేది. 25 రోజుల కిందట పూర్తి స్థాయి బడ్జెట్ పయ్యావల కేశవ్ గారు 2,94,000 కోట్ల బడ్జెట్, రియల్ బడ్జెట్. నువ్వు చెప్పిన బడ్జెట్ నువ్వు అమలు చేయలే. ఇష్టం వచ్చిన అప్పులు చేసినావు, ఇష్టం వచ్చిన తప్పులు చేసినావు, ఇష్టం వచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నావు. అది జనరల్గా చెప్పే మాట. ఇక్కడికి వచ్చేలకు నిన్న జరిగినది, అటు అవినాష్ రెడ్డి కానీ రామసుబ్బారెడ్డి కానీ ధర్నా చేసినారు. మొన్న రైతు ధర్నా పాటు స్టేట్మెంట్లు ఇచ్చారు. మేమేదో మా దేవుడి స్వగ్రామంలో వీఆర్ఓలను బంధించినట్టు, పులివెందులలో వేముల మండల హెడ్ క్వార్టర్లో వీఆర్ఓలను బంధించినట్టు. ఏమన్నా మా 2 ప్రాంతాలు వేముల కానీ దేవుడి కానీ ఏమన్నా బంకర్లో కనపడకుండా ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎంపీవి, అతను ఎమ్మెల్సీ, రావచ్చు కదా. సైన్యం ఉంది కదా మీకు, సైన్యంతో రావచ్చు కదా. మీ అందరినీ తోడుకొని రావచ్చు కదా, ప్రెస్ వాళ్ళని తోడుకొని. ఆయనేమో జగన్ రెడ్డి ఎలక్షన్ బాయ్కాట్ అంటాడు, మేము ఎలక్షన్ జరపాలంటాడు. మీలో మీకే సఖ్యత లేదు. మీకేమన్నా విభేదాలు ఉన్నాయా? వాళ్ళ బాస్ మాట వీలేం లేదా? ఇలా మాట ఆ బాస్ లేదా? మాకు డౌటు. బాస్ కంట్రోల్ ఏమన్నా అన్ని చోట్ల రాజీనామాలు పెట్టినట్టు వీళ్ళు కూడా బాస్ మాట తప్పి రేపేమన్నా ఆ పార్టీకి దూరం అవుతారా? రెడ్డి కమ్యూనిటీలోని పేదలకు సేవ చేయాలన్న ఆశయంతో ప్రారంభమైన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి రాజపోషకులుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ప్రజేంద్ర రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన రెడ్డి కమ్యూనిటీకి చెందిన పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు పజేంద్ర రెడ్డి మాట్లాడుతూ 2018వ సంవత్సరంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రారంభించామని, ఆనాటి నుండి డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. రెడ్డి సంక్షేమ సంఘ రాజపోషకులు డాక్టర్ జనార్దన్ రెడ్డి సార్ గారికి, మా ఉపాధ్యక్షురాలు
అదేవిధంగా రాజపోషకులుగా ఈ కార్యక్రమాలకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి రోహిణి మేడం గారి యొక్క సౌజన్యంతో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా అనే పేరుతో మొట్టమొదటిగా సర్వీస్ కార్యక్రమం చేయాలన్నప్పుడు రెండో మాట లేకుండా మనం చేద్దామని చెప్పి డాక్టర్ గారి పేరుతో గూడూరు ప్రజానీకానికంతా కూడా గూడూరు నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా ప్రజా డాక్టర్లుగా పేరు పొందినటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఆయన ఉన్నప్పుడే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సార్ కానీ అదేవిధంగా మేడం కానీ ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా మనలో కూడా వాళ్ళు చేసేటటువంటి సేవలకి మనం వెలకట్టలేము. ఒక రొటేరియన్స్గా అయితేమి, ప్రజా డాక్టర్లకు అయితేమి, మిగతా సంస్థలకు కూడా రెడ్ సంస్థలకు కానీ ప్రగతికి కానీ వాళ్ళు ఏదన్నా వరద బాధితులు వచ్చారనుకో, వరదలు వచ్చాయి ముందుంటారు, భూకంపం వచ్చింది ముందుంటారు. ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలన్నా అందరికంటే ముందు డొనేట్ చేసేటటువంటి డాక్టర్ గారు వాళ్ళు ఏంటంటే మా సంస్థలో మాకు అసలు వెన్నుదన్నుగా ఉండడం, ఈ సంస్థ యొక్క పిల్లర్స్గా ఉండడం అనేది సంస్థ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏమాత్రం వీలున్న ప్రతిసారి కార్యక్రమానికి రావడంతో పాటు మనకి ఏదైనా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మనకు చేసేటటువంటి నిజంగా ఏదన్నా బాగలేకుండా ఉండి సీరియస్ పరిస్థితి ఉంటే వాళ్ళు వెంటనే చూడడం అనేది అన్నింటికంటే చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎంతోమందికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా వాళ్ళకి వనపడం ఉండాలని, అదేవిధంగా దీన్ని గ్రహీతలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి నెల మీరు క్రమం తప్పకుండా 3వ ఆదివారం గుర్తుపెట్టుకోండి. ప్రతి లబ్ధిదారులు వచ్చి వాళ్ళు స్వీకరించినట్లయితే చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సౌజన్యం చేస్తున్నటువంటి మేడం వాళ్ళిద్దరికి కూడా డాక్టర్ గారికి ముందు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని, కలకాలం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట అధ్యక్ష కార్యదర్శులు పి సుభాషిణి, ఎల్ శాంతి, రాష్ట నిర్మాణ బాధ్యులు వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఆదివారం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం కడపలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు యు మరియమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. అలాగే కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సంక్షేమ పథకాలను, ఆరోగ్య సూత్రాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషిస్తున్న ఆశా కార్యకర్తల పట్ల కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వస్తానే కానీ ఆ రోజు ఒక జగన్మోహన్ రెడ్డిని ఆయుధంగా చేసుకొని మమ్మల్ని అడ్డంపెట్టి కూటమి ప్రభుత్వం రాగానే మేము ఆశాలకి మేము సమాన న్యాయం చేస్తామని చెప్పారు. మేము సమాన పని, సమాన వేతనం 18,000 నుంచి 26,000 ఇవ్వాలని చెప్పి మేము ఎప్పటి నుండే పోరాటాలు చేస్తున్నాం. 44 చట్టాలని 4 చట్టాలుగా వాళ్ళు నిర్మూలించి మమ్మల్ని ఎట్టి చాకరీ చేయించుకుంటున్నారులే కానీ ఆశాల సమస్యలు అట్లే ఉన్నాయి. ఆశాలకు ఏమంటే కానీ ప్రభుత్వ పథకాలు ఏవి మాకు వర్తించలేదు. మా కుటుంబాన్ని పోషించుకోవాలి, మాకు జరగట్లేదు, మేము ఎట్టి చాకరీ చేస్తున్నాము, డోర్ టు డోర్ తిరిగి మా హెల్త్ పాడవుతుందని చెప్పి మేము ఎన్నిసార్లు ప్రభుత్వానికి మేము వినిపించుకున్నా కానీ మా ఆవేదనలో మేము అట్లే ఉన్నాయి. కానీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా తీసుకోవటం లేదు, ఆశా వర్కర్లుగా ఆవేదనకి గురి చేస్తున్నారు. సెల్ ఫోన్లో యాప్లు తగ్గించడం కాదు, మాకు ఇంకా యాప్లు పెంచారు. మాకు డోర్ టు డోర్ మీకు లెప్రసీ సర్వే చేస్తానికి వెళ్తే మేము వెళ్ళి నువ్వేం తింటున్నావు, ఎంత బరువు ఉన్నావు, ఎంత హైట్ ఉన్నావు, మీ నడుము కొలుతేంది, నువ్వు ఎన్నిసార్లు తింటున్నావు, ఏ నూనె వాడుతున్నావు, పామాయిల్ వాడుతున్నావా, శనగ నూనె వాడుతున్నావా, నువ్వు బ్యాటరీలో ఫుడ్ తింటున్నావా, ఇంట్లో ఫుడ్ తింటున్నావా, నువ్వు కూరగాయలు ఏం తింటున్నావు, మాకు ఈ సమస్యలు పెడుతున్నారు. మాకు మాతా శిశుమరణాలను అరికట్టడానికి, స్వచ్ఛత సేవ చేయడానికి, ఎర్లీ రిజిస్ట్రేషన్, మాకు ఫాలోఅప్కి ఇంజక్షన్కి పిలిచారులే కానీ మాకు ఇవన్నీ చెప్పలేదు. కానీ ఒక మెడికల్ ఆఫీసర్ ఏఎన్ఎం చేసే ఉద్యోగం మాకు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించట్లేదు, మాకు ఆశ జీతము పెంచట్లేదు. ఏమంటే కానీ ఇప్పుడు శాఖరి మాత్రం అపరిమితమైన శాఖరి చేస్తున్నారు. ఆ శాఖరిలో ఏమంటే వాలంటీర్లు పెట్టారు ఇంటికి మొన్నటిదాకా. ఆ వాలంటీర్లు తీసేసి ఈ రోజు ఆశాకి మ్యాపింగ్ చేశారు. మేము ఏదైతే మాకు సంబంధం లేని పనులు చెప్తున్నారో ఆ సంబంధం లేని పనులు చెయ్యొద్దు, మాకు ఈఎస్సీ పిఎఫ్ గ్రాడ్యుయేట్ కలిపియాలని చెప్తున్నాం. మనం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్తున్నాం. మాకు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్తున్నాం. రిటైర్డ్ అయిన తర్వాత మాకు ఏదైతే 10,000 ఇస్తున్నారో 5,000 పెన్షన్ వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటట్టుగా చెప్తున్నాం. 62 ఏళ్ళకి వాళ్ళు రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఏం చేశారు అంటే ఇంక తర్వాత వాళ్ళు వెళ్ళి తినడానికి భోజనానికి ఏమి ఉండదు. గతంలో ఆశా కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే 4,000 రూపాయలు పెంచాడు. మరి 10,000 రూపాయలు ఈరోజు నిత్యావసర వస్తువులు, బయట అన్ని రకాల వస్తువులు, బిల్లులు, ట్యాక్సులు అన్నీ పెరిగిన నేపథ్యంలో 10,000 రూపాయలు ఎటువంటి పరిస్థితుల్లో సరిపోవడం లేదు. కాబట్టి ఒక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 ఉండాలని
కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ప్రకటిస్తారు. మరి దాన్నే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఏమయ్యా మీరు చెప్పినటువంటి మాటను మీరు నిలబెట్టుకోండి. ఈరోజు ఆశా కార్యకర్తలకు 10,000 మాత్రమే ఇస్తున్నారు, 10,000 సరిపడం లేదు, ఖచ్చితంగా వేతనం పెంచాలి అని కోరాం. దాని మీద ప్రతి ఒక్కొక్కరు తలా ఒక మాట చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరి కార్మికుల పట్ల మహిళల పట్ల మరి అత్యంత గౌరవం ఉందని చెప్తాడు. ఒక పక్క చెప్తూ మరి మహిళల చేత వెట్టి చాకరీ చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి వెంటనే ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలి, వాళ్ళకు పని ఒత్తిడి తగ్గించాలి, పని భారం తగ్గించాలి అని చెప్పేసి గతంలో మేము కోరాము, ఇప్పుడు కూడా కోరుతున్నాము. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.